జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు 7 ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు 45,100 రూపాయలు స్వాధీనం చేసుకుని విచారణ జరుగుతుంది. పూర్తి వివరాలు ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తామన్న ఏసీపీ డీఎస్పీ సాంబయ్య. నా పేరు సాంబయ్య, డీఎస్పీ ఏసీబీ వరంగల్. ఈరోజు మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీల వివరాలు ఏమనగా, మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ల కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏది ఉన్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్టైన్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము. అలాగే డిటిఓ గౌస్ పాషా గారి డ్రైవర్ అయినటువంటి సుబ్బారావు ఆయన దగ్గర 16,500 రూపాయలు దొరికాయి. అలాగే కొన్ని బండి పేపర్లు, కీస్ దొరికినాయి. అతను కూడా మరి ఎందు గురించి పెట్టుకున్నాడు అని విచారిస్తున్నాము. అలాగే ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. మిగిలిన వివరాలు అన్నీ ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తాము. అందరికీ థ్యాంక్ యూ. అదే అనేక అవకతవకలున్న ఉద్దేశంతోనే ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. సమాచారం ఇచ్చేలా మాకున్న ఇన్ఫర్మేషన్. సార్ మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు ఈ రేడ్లో? మాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ శ్యామ్ సుందర్, ఎల్ రాజు అండ్ ఎస్ రాజు మరియు సిబ్బంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఎవరండి? ఏజెంట్లు లోపల దొరికారు. లోపలికి ఎంటర్టైన్ చేయకూడదు. ఏజెంట్ వ్యవస్థనే లేదు. ఎంతమంది ఉన్నారు సార్ లోపల 7 దొరికింది. ఫర్దర్ ప్రాసెస్ ఉంటుంది దీనికి. ఓకే సార్, చెప్తాం మళ్ళీ. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.